ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో బీ5 న్యూస్ మా తెలంగాణ అలాగే ఇతర యూట్యూబ్ మిత్ర బృందానికి నమస్కారాలు. ముఖ్యంగా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ జనాలందరినీ కూడా ఆలోచనలో పడేస్తున్నది. ఏమవుతుంది, ఈ సమాజానికి ఏమైనా మేలు జరుగుద్దని చెప్పేసి ఆలోచిస్తున్న టాపిక్ ఏంటంటే బీసీ కులగణన. అసలు ఈ బీసీ కులగణన అనే అంశము ఎందుకు ఈ మధ్యలో బాగా వస్తున్నది అనే దాని గురించి మనం ఆలోచిస్తే, రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలకు, అందులో ముఖ్యంగా అణగారిన వర్గాలకు ప్రభుత్వం ద్వారా, ఈ సమాజం ద్వారా ఏదైనా ఫలాలు అందాలంటే అసలు వాళ్ళ సంఖ్య తెలవాలి. వాళ్ళ సంఖ్య తెలవాలంటే శాస్త్రీయమైన కులగణన చేయాలని చెప్పేసి గతంలోనే పార్లమెంటు ఎన్నికల ముందు కులగణన చేయాలి. ఒకవేళ కేంద్రంలో మేము అధికారంలోకి వస్తే దేశం మొత్తం మేము కులగణన చేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పారు. అయితే ఇక ప్రజలకు మరి దాని అంశం పూర్తిగా చేరలేదా ఏమో కానీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రానప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట కావచ్చు, అలాగే వారి మాటను ముందుకు తీసుకెళ్లిన గౌరవ మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వీరి ద్వారా తెలంగాణ ప్రజలకు బాగా అర్థమై తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు కూడా న్యాయం జరుగుద్దని చెప్పేసి చాలామంది కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చింది. అయితే రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ చాలా శాస్త్రీయంగా, అంటే 150 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటరు, అట్లా మన రాష్ట్రంలో ఉన్న దాదాపు 1,50,00,000 కుటుంబాలకు దాదాపు 1,03,000 మంది ఎన్యూమరేటర్స్ను పెట్టేసి 15-20 రోజుల వరకు ఈ ఎన్యూమరేటర్స్తో శాస్త్రీయంగా మొత్తం సంఖ్య తీసుకుంటే మొన్ననే అంటే బీసీ జనాభా లెక్కలు అనేది పూర్తిగా రావడం జరిగింది. అయితే వారికి ఆ జనాభా లెక్కలను ఈ అసెంబ్లీ జరగకముందే మన గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రెస్లో వారి సంఖ్యాపరంగా మొత్తం చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక అంశం కూడా వారు చెప్పారు, 3.1% జనాలు ఈ సర్వేలలో పాలు పంచుకోలేదు, వారి లెక్కలు ఇంకా మనకు పూర్తిగా రావాల్సి ఉన్నది అని చెప్పేసి వారు చెప్పారు. అయితే ఈ విషయంలో మనం బాగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ 3.1% పీపుల్ ఎవరు, ఈ సర్వేలో పాల్గొనే వ్యక్తులు ఎవరు అంటే వీళ్ళు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన వాళ్ళు. ఈ ఏదైతే బీసీ కులగణన శాస్త్రీయంగా జరుగుతున్నదో ఇది పూర్తి స్థాయి కాదు, 100% జరగలేదు అని చెప్పేసి చెప్పడం కోసం వారి నాయకులను కార్యకర్తలను రెచ్చగొట్టి ఈ కులగణలో పార్టిసిపేట్ చేయకుండా దీన్ని చేసిరు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఒక గొప్ప కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపడతా ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇంత మంచి పేరు రావద్దు, దీంట్లో లోపభూయిష్టంగా ఉంది అని చెప్పేసి తెలియజేయడం కోసమే కొంతమంది చేసిన కుట్రలాగా మనం దీన్ని భావించవచ్చు. ఏది ఏమైనా ఈరోజు సంఖ్యాపరంగా కులాల వారీగా బీసీలందరి లెక్కలు కూడా ప్రభుత్వం దగ్గర, రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. అయితే అందులో స్థూలంగా ఏంటంటే 46% బీసీలు, ముస్లింలో ఉన్న వెనుకబడిన వర్గాలను దాదాపు 10.5% అనుకుంటాను, మొత్తం 56% బీసీ గణన అని చెప్పేసి మనకు లెక్కలు దొరికినాయి. అయితే ఈ లెక్కలు ఎందుకు తీస్తున్నారు అంటే ఏంటంటే, మనము 100 మంది ఉన్నామనుకో జనాభాలో, ఎవరి శాతం ఎంతో మేమెంతమందిమో మాకంత వాటా అనే ఏదైతే నినాదం ఉన్నదో ఆ నినాదం ద్వారా ప్రజలందరికీ కూడా వారి ఫలాలు అందాలని చెప్పేసి, వారికి సపరేట్గా వారి ఫలాలే వాళ్ళకి అందాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కావచ్చు ఈరోజు ముందుకు పోతున్న సంగతిని మనం చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఇది నిన్న పార్లమెంట్లో చర్చించేసి ఎస్సీ సామాజిక వర్గానికి ఏబిసిడిగా డివైడ్ చేయాలని, అలాగే బీసీలకు జనాభా ప్రాతిపదికన వారి ఫలాలను అందాలని చెప్పేసి అసెంబ్లీలో కూడా ఆ బీసీ గణన యొక్క దాన్ని ఆమోదం, అంటే అసెంబ్లీలో ఆమోదం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఒక అంశం చెప్పారు, దీని గురించి చట్టబద్ధత అని చెప్పేసి ఏదైనా అంశం అడ్డం వస్తే రాబో స్థానిక సంస్థల ఎన్నికల